సో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటారు. బట్ కొన్ని రోజులు అయ్యేసరికి అనుమానాలు గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ లో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి రావాలనుకుంటారో వాళ్ళు ఆ ఇంట్లో ఆడపడిసిని కనుక గౌరవించి ఆ ఇల్లాలు కనుక నవ్వుతూ ఉంటే లక్ష్మీ ప్రవాహం నీ ఇంట్లోకి నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఒక ఇది లైవ్ లో జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ గా. ఒక ఏరియాలో పిచ్చిగా తరిమి మళ్ళీ బాగానే లేడు వాడు. ఆ అమ్మాయి అందగతి చాలా అందం ఉంది అండి. అటువంటి అమ్మాయి ఎట్టమ్మ పడ్డావంటే దీనికంత కారణం ఏంటి? ఆ అమ్మాయి అందంగా ఉండడు. అంటే ఇది లైవ్ లో జరుగుతుంది ఒక కుటుంబంలో. మా అమ్మాయి ఏడుస్తుంటే నాకే బాధ అయిపోయి చెప్తుంటేనే ఒక హీనంగా ఉంది. సో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటారు. ఎన్నో కష్టాలు పడి మ్యారేజ్ చేసుకుంటారు. బట్ కొన్ని రోజులు అయ్యేసరికి అనుమానాలు గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ లో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంది అన్నప్పుడు ఉంది అంటే ఉంది కదా. అందుకే మన ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు నీ ఆలోచన డబ్బు, నీ మాటే డబ్బు, నీ ప్రవర్తన డబ్బు, నీ మైండే డబ్బు, నీ చూపే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నువ్వే డబ్బు. అంటే డబ్బు పరంగా చూస్తే అన్ని నీ దగ్గర ఉందని. ఇప్పుడు చూడు, ప్రేమించి పెళ్లి అంటే ఒక అమ్మాయి వల్ల పడకపోతే పిచ్చిగా తరుముతారు. ఈ మగోళ్ళు ఉన్నారే అంటే అందరూ చెడ్డోళ్ళు అని నేను చెప్పలే, ఆడవాళ్ళు అందరూ మంచి అని చెప్పలే. మంచి ఆడవాళ్ళు 70 చాలా మంది ఉన్నారు, మంచి మగోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ అబ్బాయిలు ప్రేమలు అనే ఒక అమ్మాయిని చూసినప్పుడు ఇంత ముందు చెప్పాం కదా, పదే చూసి లవ్ లో పడేసే అమ్మాయిని తిరిగి ఆ అమ్మాయి పడకపోయినా కానీ ఏదో పిచ్చి చేస్తాలు చేసి చెయ్యి కోసుకుంటాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను కత్తితో కోసుకుంటాను, నేను విషయం తెచ్చుకుంటాను, నువ్వు లేకపోతే నేను కనుక చెప్పపోతే నేను చచ్చిపోతాను, నీ పేరు రాసి పెట్టి చచ్చిపోతాను అని ఏదో ఒక రూపంలో ఆ అమ్మాయిని పడదోసేదానికి మాయ మంత్రాలు చేసేస్తారు. సరే, ఆ అమ్మాయి కూడా నమ్మేస్తుంది. పిచ్చిది ఆడది. అందుకే ఆడదాన్ని గౌరవించండి అని నేను వీడియోలో చెప్పాను. ఆడది ఎవరు? డబ్బు ఎవరండి? లక్ష్మి ఎవరు? ఆడ మనిషి కదా. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి రావాలనుకుంటారో వాళ్ళు ఆ ఇంట్లో ఆడపడిసిని కనుక గౌరవించి ఆ ఇల్లాలు కనుక నవ్వుతూ ఉంటే లక్ష్మీ ప్రవాహం నీ ఇంట్లోకి నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది. ఆమెకు అటువంటి ఇల్లే ఇష్టం. ఆమెకి ఏ ఇంట్లో అయితే ఆడది ఏడుస్తూ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఆడది హింసలకు గురి అవుతుంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చూపు కూడా చూడదు. ఆ ఇంట్లోకి ఇది మనది కాదు అనేసి అది వేరే దేవత చూస్తుంది ఆ ఇంటిని. అది వద్దు మనకి. అందుకే ఆడవాళ్ళని గౌరవించాను. ఇప్పుడు ప్రేమించుకున్నాడు, వాడు తరిమినాడు, తరిమి ప్రేమించుకున్నాడు, చేసేసినాడు. ఏదో చెవి కోసుకుంటాను, మెడ కోసుకుంటాను, విషయం తాగేస్తానని లవ్లో పడదేసేసినాడు. ఇంట్లో వాళ్ళని వేరే క్యాస్ట్ అయినా కూడా, వాళ్ళు వేరే సంబంధించిన క్యాస్ట్లు అయినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుంటూ వాళ్ళు ఒప్పుకోపోయినా కానీ పోయి అరేంజ్ మ్యారేజ్ అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునేస్తారు. రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవడము, లేక గుడిలో పెళ్లి చేసుకోవడం, ఏదో ఒకటి చేసుకునేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఒక ఇది లైవ్ లో జరుగుతుంది ఒకటి, ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ గా. ఒక ఏరియాలో, ఊరి పేర్లు అంత అవసరం లేదు, ఒక ఏరియాలో పిచ్చిగా తరిమి మళ్ళీ బాగానే లేడు వాడు. ఆ అమ్మాయి అందగతి చాలా అందం ఉంది అండి. చిన్న అందం కాదు, మళ్ళీ అబ్బానే రేంజ్లో ఉంది. అటువంటి అమ్మాయి ఎట్టమ్మ పడ్డావంటే ఏం చేసేసారు, నన్ను పిచ్చిగా చేస్తారు చేసి నేను చచ్చిపోతాను, నేను చెవి కోసుకొని నెత్తురు కావడం ఇవన్నీ చూసి నా మైండే మారిపోయింది సార్. చేసుకునేసినారు, పెళ్లి చేసుకునేసినారు. ఏడో గుడ్లు చేసుకున్నారు, ఎక్కడో ఒకరికి చేసుకునేసినారు. ఒక కూతురు ఒక బిడ్డ కలిగింది. బిడ్డ కలిగిన తర్వాత అనుమానాలు స్టార్ట్ అయిపోయింది. దీనికంత కారణం ఏంది? ఆ అమ్మాయి అందంగా ఉండడం. దీనికంత కారణం ఏంది? ఆ అమ్మాయి అందంగా ఉండడం. అప్పుడు మాత్రం అందంగా ఉండింది, పడేసినావు, చేసుకున్నావు, పెళ్లి చేసుకునేసినావు. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఎనీ టైం ఫోన్లు చేసుకోవడం, ఎక్కడికి పోయినా వీడియో కాల్ చేయడం, చూడడం. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా అంటే వీడియో కాల్ చూస్తే తెలిసిపోతుందా ఇంట్లోనే ఉన్నావా. పాపం ఆ పుణ్యాత్మురాలకి ఏమీ తెలియదు. నేను బాగానండి, ఇక్కడ మంచి పాయింట్ ఉంది. అనుకోవడం వల్ల అది నిజమవుతుంది. ఈ అమ్మాయికి ఏం తెలియదు. ఆ బిడ్డే లోకము, ఇంట్లో ఏదో పని చేసుకొని ఇంట్లో చేసుకోవడం, భర్త పోయి వస్తాడు, వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉండడం అనేసి ఆలోచిస్తుంటే వీడికి ఎక్కడ చూసినా అనుమానమే. బయట పోయిన 30 కాళ్ళు చేయడం, జనానికి ఎన్ని కాళ్ళు లేకూడదు చేయడం. ఎక్కడున్నావు? వీడియో కాల్ చేసింది, ఏదో చూపించో అంటే ఇంట్లో ఉన్నావా లేదా అనేసి ఎక్కడికి పోదు ఆ పుణ్యాత్మురాలు. ఇలా చెప్పడం వల్ల ఆ థాట్స్ ఏమవుతుంది అంటే ఆ అమ్మాయికి కూర్చునేస్తుంది, వచ్చి తప్పు చేయాలి అనే థాట్ వస్తుంది. ఆటోమేటిక్ ఫస్ట్ తప్పు చేయాలని రాదు. ఆ థాట్స్ ఏంది ఇంత, నేను బాగున్నాను, ఎక్కడ లేదు, వీడే కదా ప్రేమించాడు, వీడే కదా నేను కూడా ప్రేమించాను, తర్వాత వాడు మాట్లాడి ఎందుకు ఇలా ఉన్నాడు అనేసి, ఎందుకు ఇలా ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది ఆ థాట్స్. అంటే బాగున్న దాన్ని కూడా నేను తప్పు చేసిన అనుమానపడుతున్నాడు. ఇంటికి రావడం, నిన్న ఏం జరిగింది, ఎవరు వచ్చిపోయినారు, నేను లేనప్పుడు ఏమేమి జరిగింది అంటే లేనిదంతా సృష్టించి ఆ అమ్మాయికి క్రియేట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా బుద్ధులు మారిపోతాయి. అవును, తప్పు చేస్తే ఏం పోతుంది, ఇటువంటి వాటికి తప్పు చేస్తే ఏం దబ్బోతుంది, చేయని దాన్ని చేసినట్టే చెప్తున్నాడు కదా, చేస్తే ఏం పోతుంది అని థాట్స్ రిలీజ్ అయిపోతుంది అమ్మాయి మైండ్లో. అంటే ఇది లైవ్లో జరుగుతుంది ఒక కుటుంబంలో.
ఇది లైవ్ లో జరుగుతున్నది. నేను నాకు మా అమ్మాయి ఏడుస్తుంటే నాకే బాధ అయిపోయి చెప్తుంటేనే ఒక హీనంగా ఉంది. దీనికంత కారణం నువ్వమ్మా నీ అందమమ్మ, వాడికి ఆ నెగిటివ్ థాట్స్ అయిపోయింది. ఎందుకు వాడు అనుకోలేకపోతున్నాడు, నా భార్య మంచిది, నేను నన్ను ప్రేమించింది, నన్ను తప్ప ఏది చేయదు, నేనంటే పిచ్చి నా భార్యకి, నేను పోయి ఇంటికి ఎంత దూరం తిరుక్కొని వచ్చినా నా భార్య ఇంట్లో హ్యాపీగా ఉంటుంది అనేసి ఇలా అనుకోలేకపోతున్నాడు. దీనికంతా అంతే అందగత్తెల్లో పెళ్లి చేసుకోవడం వల్ల భర్త వాచ్మెన్ అవుతున్నాడు. ఏమవుతున్నాడు? వాచ్మెన్, సెక్యూరిటీ అవుతున్నాడు. వాచ్మెన్ కాపలా కాయడం. వాడికి ఎవ్రీ టైం ఎక్కడ పోయినా పని చేయలేడండి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కాపలా కాస్తుంటాడు బయట నుంచి కాపలా. తప్పండి ఇది. అంటే ఆ అమ్మాయి ఎంత హీనంగా తయారైపోతున్నది అంటే బుద్ధి మారిపోతున్నది అమ్మాయికి. ఏంది సార్ ఇటు అసలు ఇది ఏమి వద్దు సార్, ఎక్కడికైనా వెళ్ళిపోదాం చనిపోదాం అనే రేంజ్లో మళ్ళీ ఇట్ట కొన్ని మారిపోతున్నది అమ్మాయికి. వద్దు నాతో మాట్లాడింది, వద్దమ్మా తప్పు, వాడు ఎలాగన్నా ఉండి నువ్వు మారు, నీకేం కావాలని దాన్ని సృష్టించుకో. ఏం సార్ ఇటువంటి వారి దగ్గర అసలు నేను బయట పోయినప్పుడు మీ వీడియోలు చూసి చేస్తాను సార్, వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది. వచ్చింది మొత్తం రామాయణం ఎత్తుకుంటాడు. మొత్తం రామాయణం ఎత్తుకున్నప్పుడు మొత్తం చెప్పి ధ్యానం చేశాను చూడు, ఇన్ని రోజులు 2-3 రోజులు బయట పోయి వచ్చినా కానీ నేను ధ్యానం చేశాను, అప్రిమేషన్ చేసుకున్నాను, రాసుకుంటాను, నా పని నేను చేసుకుని హ్యాపీగా ఉంటాను సార్, ప్రశాంతంగా ఉంటాను సార్ మీ వీడియోలు చూసి చేయడం వల్ల. కానీ ఇతను వచ్చిన తర్వాత మొత్తం పోతుంది, మొత్తం నెగిటివ్. మళ్ళీ చై ఏమొద్దు బా, వీడిని దగ్గర నుంచి బయట వెళ్ళిపోతే పోతుంది అని ఆలోచన మారిపోతున్నదంట. నేను చెప్పాను వాడు కావాలన్నా వద్దంటే కావాలి సార్, కానీ ఈ థాట్స్ వల్ల ఎలా సార్, నా బిడ్డకి తండ్రినా కావద్దా ఆలోచన ఉంది. ఇతని వల్ల నేను మారిపోవాల్సి వస్తున్నది, మారాలి, నాకు వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తున్నది. కాబట్టి ఎవరైనా సరే వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ నెగిటివ్లోకి వెళ్ళకండి. మా భర్తలైనా సరే భార్యలైనా సరే అనుమానం పడకండి. అనుమానం పెద్ద వ్యాధి, అది చిన్న వ్యాధి కాదు, పెద్ద వ్యాధి. అది రోజు రోజుకి ఇంప్రూవ్ అయిపోతుంది. మీరే ఆ అమ్మాయిని చెరిపేస్తారు. ఆ అమ్మాయి మంచి అమ్మాయే, మీరే మగవాళ్ళే ఆ అమ్మాయిని చెరిపేస్తున్నారు. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా సరే మగవాళ్ళని ప్రేమించి పెళ్లి చేసి ఉంటారు, లేక ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసి ఉంటారు. అనుమానం భర్త మీద అనుమానం పడి వ్యాధిని క్రియేట్ చేసుకుంటుంది. వాడు ఎక్కడికి పోయి ప్రశాంత్ ఉద్యోగం పోయి వచ్చింది ఇంటికి ప్రశాంత్కి వస్తాడు కదా, లోడడం, లేని పొంది లోడడం, వాడిని కలబెట్టడం, వాడిని నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేయడం, వాడికి హింస అయిపోతాయి. ఛై ఈ ఇల్లు వద్దు, ఈ భార్య వద్దని ఆ థాట్స్ రిలీజ్ అయిపోతుంది వాడికి. అలా ఉండకూడదు. మారండి, మారండి. మంచి అమ్మాయిలు ఉన్నారు, మంచి భర్తలు ఉన్నారు, మంచి మగవాళ్ళు ఉన్నారు, మంచి ఆడవాళ్ళు ఉన్నారు. ఆ థాట్స్ ఏంటంటే ఇప్పుడు లైవ్ లో జరుగుతున్నది అన్నానే, ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని లైవ్ లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈ అమ్మాయి అందమే వాడికి కారణం. ఆ అందాన్ని వాడు నా భార్యని ఎవరినా ఉంచుకునేస్తారేమో, నా భార్యని ఎవరినా ప్రేమించేస్తారేమో, వాడి థాట్స్ అలా తయారైపోయింది. దీనికి కారణం అందం. వాడు అందంగా లేదు మళ్ళీ. ఈ అమ్మాయి చక్క బొమ్మలాగా ఉంది, అందుకనేసి ఇలా తయారైపోతున్నారు. తప్పండి, అలా చేసుకోకూడదు. ఎవరైనా మారండి. పాజిటివ్గా ఆలోచిస్తే అమ్మాయి ఏ తప్పు చేయలేదు. నీ థింగ్సే అక్కడ కరెక్ట్గా జరుగుతుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడు పాజిటివ్గానే ఉంటుంది. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇప్పుడు అమ్మాయి మైండ్ కూడా చేంజ్ అయిపోతున్నది. ఎందుకు అసలు వద్దు సరే, ఏది వద్దు చనిపోదాం అంటున్నది. అవసరమా? నన్ను తరిమి ఇంట్లో వాళ్ళని కాదని పోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్, ఇప్పుడు ఇలా ఉంది అని బాధపడుతుంది. నేను చెప్పించాను భయపడకమ్మా, కొన్నాళ్ళ తర్వాత చేంజ్ అవుతుంది. లేదనుకుంటే నీ మైండ్ ఒక దారి చూపిస్తుంది, ఆ దారిని పట్టుకో, అప్పుడు అన్ని మంచిగా జరుగుతుంది. సరే అదే ఈ అమ్మాయి కోసం, నా కూతురు, నా బిడ్డ కోసం నేను జీవించాలి, నా కొడుకు కోసం నేను జీవించాలి అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే పాజిటివ్గా ఆలోచించండి. అందగత్తెలను పెళ్లి చేసుకుని వాచ్మెన్ అవ్వకండి. అందగత్తెగానే ఉండనివ్వండి. మీరు పాజిటివ్గా ఉంటే వాళ్ళు అందంగానే ఉంటారు. ఆ అందాన్ని మీకే కదా, నీ భార్య అందం నీకే కదా, మగోడికి నీకే కదా. ఎందుకు నెగిటివ్గా ఆలోచించే ఆమె నెగిటివ్ దోషేస్తున్నావు? నువ్వే కారణం. కాబట్టి ఎవరైనా పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గానే అనుభవించండి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ని పాజిటివ్గా ఆలోచించి, నా భార్యను గురించి నేను పాజిటివ్గా ఆలోచించి, నేను నా భార్య సంతోషంగా ఆనందంగా ఐకమత్యగా ఉన్నందుకు డబ్బులకి విశ్వారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకున్న అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.